సింగర్ కల్పన గారి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు, ఊహించని ట్విస్టులు జరుగుతున్నాయి. అయితే పోలీసులు మొదటగా ఆమెను ఇంటి నుంచి ఆపస్మారక స్థితిలో బయటికి తీసుకొచ్చినప్పుడు ఆవిడ బలవన్మరణానికి ప్రయత్నించారన్న వార్తలు వినిపించాయి. ఆ తర్వాత వెంటనే ఆమెకి అలాంటివి ఏమీ లేవు అని చెప్పేసి మరొక వార్త వచ్చింది. ఇంకొక వార్త ఏమొచ్చిందంటే పోలీసులు చెప్పిన లెక్క ప్రకారం కల్పన గారికి అలాగే తన పెద్ద కూతురికి పడడం లేదని కేరళ అలాగే హైదరాబాద్‌కి సంబంధించి విషయాల్లో అంటే వాళ్ళ పెద్దమ్మాయి కల్పన గారికి ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ళ పెద్దమ్మాయి వచ్చేసరికి తన మాట వినకుండా కేరళకి వెళ్లి చదువుకోవడం కల్పన గారికి ఇష్టం లేదని, ఎన్నో సందర్భాలలో కేరళలో కాదు హైదరాబాద్‌లో చదువుకోమని చెప్పినప్పటికీ కూడా వినకపోవడంతో ఇక కల్పన గారు ఆ విషయంలో చాలా ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అయ్యారు, బాధపడ్డారు, మనస్తాపానికి గురయ్యారు అన్న వార్తలు వినిపించాయి. కానీ పూర్తి విరుద్ధంగా ఇక్కడ కల్పన గారి పెద్దమ్మాయి కేరళ నుంచి రావడం హోలిస్టిక్ హాస్పిటల్ ఏదైతే కూకట్పల్లిలో ఉందో, కూకట్పల్లి నిజాంపేటలో ఉందో అక్కడికి ఆవిడ వచ్చి మా మదర్‌కి ఏమీ కాలేదు. నిద్ర మాత్రల డోసేజ్ కొంచెం ఎక్కువైంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మరొక పక్కన కల్పన గారు దాదాపుగా 2 డేస్ నుంచి కూడా ఆవిడ తలుపులు తీయలేదు. ఆవిడ నిజానికి ఆ మందులు ఎప్పుడు వేసుకున్నారు? ఆ మందు పవర్ అంటే ఎన్ని రోజులు పనిచేస్తుంది? ఒక టాబ్లెట్ పవర్ అనేది 8 గంటలు లేదా 9 గంటలు లేదా 12 గంటలు పనిచేస్తుంది. 48 గంటలు నిజంగా పనిచేస్తుందా అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. దీని మీద డాక్టర్లు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. దీన్ని బట్టి చూసినట్టయితే మరి నిజంగా కల్పన గారు వాళ్ళ అమ్మాయి విషయంలో అలా బాధకు గురయ్యారా? లేకపోతే ఆవిడ జీవితంలో ఎవ్వరికీ చెప్పుకోలేని బాధలు ఇంకేమైనా ఉన్నాయా? అనేది మాత్రం తెలియటం లేదు. మరొక వైపు ఆవిడ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడ కేవలం నేను రెండో పెళ్లి చేసుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు కలిగారు నా రెండో భర్తతో అన్న విషయాన్ని మాత్రమే చెప్పారు కానీ, ఎక్కడా కూడా ఆవిడ రెండో భర్తకు సంబంధించిన ఫోటో కానీ, దానికి సంబంధించిన వివరాలు కానీ ఎక్కడా ఆవిడ చెప్పలేదు. నిజానికి మరి ఇంత 2 రోజుల పాటు ఆవిడ ఆపస్మరిక స్థితిలో ఉన్నప్పుడు తన భర్త ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వెషన్ మార్కే. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే ఆవిడ భర్తే అక్కడ ఆవిడ ఉంటున్న విల్లా కమ్యూనిటీ యాజమాన్యానికి ఫోన్ చేసి ఇలా ఆవిడ నిద్ర లెగవలేదు 2 రోజుల నుంచి దయచేసి మీరు చూసుకోండి అంటే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా పోలీసుల్ని పిలవడం జరిగిందంట. అంటే నిజంగా మరి కూతురుకి, తల్లికి సత్సంబంధాలు గనుక ఉన్నట్టయితే ఎవరైనా వేరే వాళ్ళు కూడా వస్తారు కదా! అంటే వాళ్ళ చుట్టాల వాళ్ళు గూడా వచ్చి ఆ తలుపు తీసే ప్రయత్నం చేస్తారు. లేదా వెనక డోర్ చూస్తారు. పోలీసులకే అప్పచెప్పాల్సిన విషయం అయితే లేదా అంటే మరి అంత సీరియస్ అయితే అయిందక్కడ. ఇదంతా కూడా మనకొక క్లారిటీ రావాలి అంటే డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ఒక ఎత్తైతే, కల్పన గారు స్పృహలోకొచ్చిన తర్వాత ఆవిడ చెప్పే స్టేట్మెంట్ ఇంకొక ఎత్తు.